నీకు ఏది జరిగినా, ఈవెన్ నష్టం జరిగినా, నీకు వ్యతిరేకత జరిగినా, నీకు కష్టం జరిగినా, మనం ఏమనుకుంటాం, ఇట్లయింది, ఇట్లయింది, అట్లయింది, ఇట్లయింది, అట్లయింది, ఇట్లయింది, అట్లయింది, ఇట్లయిందని డిస్కషన్ చేసుకుంటూ మన యొక్క డిప్రెషన్లోకి పోతూ, మన ఓర్పుని పోగొట్టుకుంటూ, మన సహనాన్ని కోల్పోతూ, మన ప్రేమను కోల్పోతూ మనం జీవిస్తుంటాం. కానీ దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ప్రేమించే వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్త విషయాల్లో, నీ ఆత్మ విషయంలో, ఆరోగ్య విషయంలో, ఆర్థిక విషయాల్లో, కుటుంబ విషయాల్లో, ఉద్యోగ విషయాల్లో, వ్యాపార విషయాల్లో, సేవ విషయంలో అన్నీ కూడా సమకూడి మేలుకే జరుగుతుందట. ఎందుకు ప్రభు నాకు ఇట్లా అవుతుంది, నా పక్కన ఉన్న వారికి బాగా జరుగుతుంది, నా వెనకున్న వారికి బాగా, నేను ఏం చేయకపోయినా ఎందుకు నా మీద ఇటువంటి ఆఫీసులో నిందలు, స్కూల్లో నిందలు, కాలేజీలో నిందలు, లోకములో నిందలు, అనేక రకాల పోరాటాలు, వ్యాధులు, బాధలు నాకెందుకే అనే ప్రశ్న నీకుంటే ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు. నీకు పూర్తిగా మేలు కలుగుటకే దేవుడు నీ జీవితంలో చేయబోతున్నాడు. ఎందుకంటే దేవుని స్వభావమే మేలు చేసేదండి. ఆయన స్వభావానికి విరుద్ధంగా ఏం చేయడు ఆయన. ఒకవేళ నీకు బిడ్డలు లేట్ అయినా, ఒకవేళ నీ వివాహం లేట్ అయినా, నీ జీవితం లేదా నష్టం వచ్చినా, నింద వచ్చినా, వ్యతిరేకత వచ్చినా, అవమానం వచ్చినా, పోరాటం వచ్చినా, దేవుణ్ణి ప్రేమించేవారు, దేవుని సంకల్పం చొప్పున పిలువబడిన వారికి ఏది జరిగినా దేవుడు అది మేలు కొరకు మాత్రమే జరిగిస్తున్నాడు. ఆయనకే స్తుతి కలుగునుగాక.